అమ్మ ఈ చేయి పని చేయదా నీకు? ఈ రెండు చేతులు రెండు కాళ్ళు రెండు పని చేయవు. అన్నం తీసుకొని తినేది ఒకప్పుడు, మళ్ళీ అది కూడా తినలేక నేనే బ్రష్ చేయటం, అన్నం తినిపించటం, స్నానం చేపించటం, ఎత్తుకొని పోవడం, మొయ్యలేని పరిస్థితి నాది. ఇరవై 24,000 తల్లి నీకు ఇస్తున్నాము. ధైర్యంతో ఉండు, నీకేం ఇబ్బందిలే. ఇంతకుముందు వచ్చినప్పుడు అబ్బాయి ఉన్నాడుగా, ఇప్పుడు చనిపోయాడు. 8వ నెల. ఒక మాట కూడా తెలియదు, ఎవరు చెప్పలేదు కూడా. ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉందమ్మా? ఇప్పుడు బాగానే ఉందా? అమౌంట్ ఇస్తాను నేను, ఒక 24,000 ఇస్తాను. ఆ 24,000తో నెలకు 2,000 లెక్క మెడిసిన్ చెప్పారు కదా, ఆ 2,000 లెక్క ప్రతి నెల చూపియండి అమ్మాయికి. ఆ అబ్బాయి అయితే పాపం మృతి చెందాడు ఇలాగలాగా. ఇప్పుడు మీరు ఈ అమ్మాయికి వదులుకోకుండా మంచిగా కాస్త చూసుకోండి, కాస్త ఫ్రూట్స్ అవి తినిపిస్తూ కాస్త బాగా చూసుకోండి. ఎటువంటి ఇబ్బంది ఉన్నా నా నెంబర్ తీసుకొని ఒకసారి కాల్ చేయండి, ఓకేనా? మీ ఎప్పుడు ఫోన్ చేసినా ఈ అబ్బాయి వస్తాడు, మళ్ళీ అయినా వస్తాడు, తేజ అయినా వస్తాడు. నా నెంబర్ ఉంది కదా, మీరు ఫోన్ చేసుకోండి. నా నెంబర్ ఉంది కదా, ఒక్కసారి ఫోన్ చేస్తే ఈ అబ్బాయికి పంపుతాను. చేయండి. 24,000 తల్లి నీకు ఇస్తున్నాము. ధైర్యంతో ఉండు, నీకేం ఇబ్బందిలే. ఎటువంటి అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయవచ్చు, చెప్తే మేము చేస్తాము. ఈ చెయ్యి కూడా లేపలేదా? ఓకే అమ్మా, అయితే జాగ్రత్త. ఇది మన హుసేన్ బాషా గారని, మన హెచ్డబ్ల్యూసీ మెంబర్, మా టీం మెంబర్, మా అన్నగారు. అతని ద్వారా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఈ అమౌంట్ మీకు పంపమన్నారు. మా టీం తరపు నుండి హ్యూమన్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యులు హుసేన్ బాషా గారు. దండం మేము అవసరం లేదులే, మన హుసేన్ బాషా గారి అన్నకి వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కోసం, అందరి కోసం ప్రార్థన చేయండి. మా టీం ఏదైతే అన్నదాన కార్యక్రమాలు 4 సంవత్సరాలు నిన్నటికి పూర్తి అయ్యాయి, ఇంకా కొనసాగాలని, ఇంకా మీలాంటి నిరుపేదలకు సహాయం చేయాలని మీరు ప్రార్థన చేస్తుండాలి. ఓకే అమ్మా, నువ్వు ఏడవాకు, నువ్వు ధైర్యంగా ఉండు. నీకేం కావాలన్నా చెప్పు, చేపిస్తాం. చేతులు రెండు కాళ్ళు చిన్నప్పటి నుంచి పనిచేయవా? చిన్నప్పటి నుంచి పని చేస్తాయి సార్. 8 ఏళ్ళ వరకు నడిచింది, అన్నం తినింది, మొహం కడుక్కుంది. అమ్మాయి పనులు అమ్మాయి చేసుకునేది. 9 వచ్చిన తర్వాత చెయ్యి పట్టుకుంటే నడక, ఆ తర్వాత ఆ నడక లేకుండా ఇట్లా మంచం మీద కూర్చుంది. అన్నం తీసుకొని తినేది ఒకప్పుడు, మళ్ళీ అది కూడా తినలేక నేనే బ్రష్ చేయటం, అన్నం తినిపించటం, స్నానం చేపించటం, ఎత్తుకొని పోవడం, మొయ్యలేని పరిస్థితి నాది. ఎక్కడికి పోయినా కూడా అవన్నీ ఏం లేదు సార్. అమ్మాయి పింఛను, నా పింఛను వరకు అంతే సార్, నాకేం లేదు. అంతే సార్. సోదరులారా, ఎవరైతే ఈమె చూస్తున్నారో, ఈమెకి 2 పిల్లలు. ఇలా హస్బెండ్ కూడా ఎన్నో సంవత్సరాల ముందు ఎక్స్పైర్ అయిపోయారు. ఒక బాబు, ఒక అమ్మాయి. ఇద్దరి పరిస్థితి కూడా ఇదే. నడవలేరు, కూర్చోలేరు, అంటే కూర్చోగలరు అంతే, నడవలేరు. నడిచి బయటికి కూడా వాష్రూమ్ కూడా పోలేని పరిస్థితిలో ఎత్తుకొని పోయే పరిస్థితి ఈమెది. చేత్తో తినే శక్తి కూడా ఈమె దగ్గర లేదు, వాళ్ళ అమ్మే తినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో గత 1 ఇయర్ బ్యాక్ మేము, మన హెచ్డబ్ల్యూసీ టీం అంతా వచ్చి మా శక్తి తగ్గట్టుగా నిత్యావసర సరుకులు, బియ్యం బస్తాలు మొత్తం తెచ్చి ఇచ్చాము. అయితే ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది పడుతున్నారని మేము తెలుసుకున్న తర్వాత, వాళ్ళ బాబు ఎవరైతే ఉన్నాడో ఆ బాబు ఇలాగే ఇబ్బంది పడుతూ ఎక్స్పైర్ అయిపోయాడు, మృతి చెందారు. అయితే మన హెచ్డబ్ల్యూసీ సభ్యులు హుసేన్ బాషా గారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం కలిసి ఒక 24,000 సంస్థ తరపు నుండి ఈమెకు పంపడం జరిగింది. ఆ హుసేన్ బాషా గారికి అల్లా సుబ్హానహు వ తఆలా చల్లగా ఉంచాలని కోరుకుంటున్నాము. మన హెచ్డబ్ల్యూసీ సంస్థ ఇలాంటి నిరుపేదలకు ఆదుకోవాలని, ఇలాంటి నిరుపేదలు ఇంకా ఎవరైతే ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నారో వాళ్ళ సేవ చేయడానికి సృష్టికర్తన ప్రభు మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా ఇలాంటి పేదవాళ్ళు, నిరుపేదలు ఎవరైనా ఉంటే హెల్ప్ చేయండి, ముందుకు రండి.
అందరు కూడా హెల్ప్ చేసే ప్రయత్నం చేయండి. మీ సర్కిల్లో మీ ఏరియాస్లో ఇలాంటి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కరుణ చూపేయండి. సృష్టికర్త నా ప్రభు ఒక దయ, సృష్టికర్త నా ప్రభు ఒక కరుణ కృప మీ పేదవారి పైన ఎవరైతే దయ చూపిస్తారో వాళ్ళపైన ఉంటుంది. భూలోకం పైన ఉండే వాళ్ళపై కరుణ చూపేయండి. ఆకాశంలో ఉండే ఆ దేవుడు మీపై కరుణ చూపిస్తాడు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. Thanks for watching. Don't forget to like, comment, share and subscribe to